అందరికీ జై శ్రీరామ్. స్కూల్ డేస్లో పిల్లలందరూ నిజాయితీగానే ఉంటారు. స్కూల్లోనే కాదు, కాలేజ్ డేస్లో కూడా. ఏమనుకుంటారో తెలుసా? కాలేజ్ రోజుల్లో కూడా పిల్లలు చదువు అయిపోయిన తర్వాత నేను ఒక బాధ్యత కలిగిన, దేశానికి పనికొచ్చే విధంగా, సేవ చేసే విధంగా మంచి జాబ్ చేయాలి, మంచి రంగంలో ప్రవేశించాలి, ఎంతో సాధించాలి, ఎన్నో పరిశోధనలు చేయాలి, దేశానికి పనికి రావాలి, కుటుంబానికి పేరు తేవాలి, బాధ్యతలు నిర్వర్తించాలి. ఈ కళలు, కోరికలు మొత్తం కూడా అండి కాలేజీ దశలో విద్యార్థులకు ఉంటాయి. మనందరం ఆ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళమే కదా. కాలేజీ చదువుకునే రోజుల్లో ఎవ్వరూ కూడా నేను పలానా ఒక పోలీస్ అయ్యో, లేదంటే ఒక అధికారిని అయ్యో, లేకపోతే ఇంకేదైనా ఒక మంచి జాబ్ చేస్తూ బాగా సంపాదించాలి, అవినీతి చేయాలి, జనాల్ని పిండేయాలి, లంచాలు పట్టాలి, ఆ విధంగా సంపాదించాలనే కళలు, కోరికలు విద్యార్థులకి ఎప్పుడు ఉండవండి. ఆ స్టేజ్లో ఉండవు. మరి ఈ అవినీతి చేసే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు విద్యార్థులే కదా. ఎందుకు ఇలా తయారయ్యారు? ఈ కథలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దానికి సంబంధించిన డైరెక్టర్ ఇంట్లో సోదాలు చేస్తే కోట్లు కోట్లు కట్టలు 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 డబ్బు దొరికింది. సోదాలు చేస్తే 3.5 కోట్లకు పైగా ఇంట్లో దొంగ సొమ్ము దొరికింది. అతడు, ఆ డైరెక్టరు, అక్కడ ఒక రీసెర్చ్ చేయడానికి అనుమతులు తీసుకోవడం కోసమని వచ్చిన వ్యక్తితోటి అనుమతులు ఇవ్వడం కోసం అక్షరాల 9 లక్షలకు పైగా లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఇంకా ఎంత ఇప్పటి వరకు నొక్కేశాడో అనేసి వెళ్ళి ఇంట్లో సోదాలు చేస్తే 3.5 కోట్లకు పైగా దొంగ సొమ్ము దొరికింది. అందులో విదేశీ కరెన్సీ కూడా చాలా ఉంది. ఇంట్లోనే ఎంత ఉంచాడంటే లాకర్లోనూ, బంధువుల ఇంట్లోనూ, సన్నిహితుల ఇళ్లలోనూ ఇంకెంత దాచాడు అనేసి అక్కడంతా కూడా సోదాలు చేస్తున్నారు. లంచాలు ఎలా పట్టాడు అంటే, ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులకి అనుమతులు ఇవ్వాలన్నమాట. వాటిని అవి యూజ్ఫుల్లా కాదా, వీటిని మనము మార్కెట్లకు వదలొచ్చా లేదా అనే దానికి వీళ్ళు చెక్ చేసి, టెస్ట్ చేసి అనుమతులు ఇవ్వాలి. ఈ అనుమతులు నేను మీకు ఇవ్వాలి అంటే ఇంత ఇవ్వండి అనేసి లంచాలు గట్టిగా పట్టేసి అనుమతులు ఇస్తున్నాడు. కొన్ని సినిమాలు కరెక్ట్గానే తీస్తారండి, సమాజానికి హితవు కలిగించే సినిమాలు అనమాట. దాంట్లో అపరిచితుడు అనే ఒక సినిమా వచ్చింది, దేశాన్ని ఒక పోపిన సినిమా. ఆ సినిమాలో హీరో ఇదే అడుగుతాడు, దేశం డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటి? కాలేజీ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కలలుగంటారు, పెద్దయ్యాక ఇది చేయాలి, ఇది సాధించాలి, ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఇవి కనిపెట్టాలి, ఆవిష్కరణలు చేయాలి, ఒక గొప్ప అధికారులుగా ఉండాలి, పల్లెటూర్లకు వెళ్ళి సేవలు చేయాలి. ఇట్లాగా ఎన్నో కలలుగన్న వాళ్ళందరూ కూడా పెద్దయి విధులు నిర్వర్తించడానికి వచ్చినప్పుడు ఎందుకు లంచగొండలుగా మారిపోతున్నారు, ఎందుకు పరిస్థితులకు రాజీ పడిపోతున్నారు అంటే, ఇదో ఇలాంటి అధికారులు ఉండబట్టే. 100% ఇదే కరెక్ట్. కష్టపడి ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకొని, ఒక స్టార్టప్ పెట్టుకొని, అప్పులు తీసుకొచ్చి తల్లిదండ్రులు ఉన్నదేదో అమ్మేసి వీళ్ళ చేతిలో పెట్టి, వీళ్ళు పాపము వీళ్ళు చదువుకున్న చదువుతోటి, వీళ్ళు విజ్ఞానంతో ఎంతో కొంత కొత్త రకాల వస్తువులు ఆవిష్కరణ చేసి దీనికి అనుమతులు ఇవ్వు అనేసి అధికారి దగ్గరికి వెళ్తే వాడు లక్షలు లంచం అడిగితే అది ఇవ్వకపోతే వీళ్ళు చేసిన కృషి అంతా వ్యర్థమైపోతుంది, వస్తువు మార్కెట్లోకి రాదు, ప్రజలకు ఉపయోగపడదు. ఇస్తే ఉన్నవన్నీ అమ్ముకొని తీసుకొచ్చి ఇవ్వాలి. ఇలా అడుగడుగున లంచాలి. విద్యార్థులు లేదంటే కొత్తగా యువత వాళ్ళ చదువు అలాగే వాళ్ళ నాలెడ్జ్ తోటి పగలు రాత్రి అవిశ్రాంతంగా కృషి చేసి ఏదైనా సాధిస్తే అది ప్రపంచానికి చూపించడానికి, మార్కెట్లకు వదలడానికి, జనానికి అది ఉపయోగపడాలంటే ఈ అధికారులకు లంచాలు పెట్టాలి, వీళ్ళ చేతులు దడపాలి. లక్షల నుండి కోట్ల రూపాయలు కూడా ఉంటాయి. వీళ్ళందరికీ లంచాలు ఇచ్చుకొని తీరాలి. ఇంతమందికి ఇవ్వాలంటే ఇతరులు సంపాదించాలి, పరిస్థితులతో రాజీపడిపోతారు. ఈ క్రమంలో టాలెంట్ లేని వ్యక్తులు కూడా కాస్త దేశానికి అంత మంచివి కానివి, ప్రమాదం కలిగించేవి, అంత క్వాలిటీ కానివి, ప్రజలకి హితవు కలిగించనివి, ఆరోగ్యానికి నష్టం కలిగించేవి ఏవో చేస్తారు. వాడికి లంచం పెట్టేస్తే వాడు పర్మిషన్ ఇచ్చేస్తాడు. వాటిని బ్రాండ్లు వేసేసి మార్కెట్లోకి వదులుతారు. జనాలు నాశనం అయిపోతారు. ఎక్కడ టాలెంట్ ఉన్నవాడు, ఎక్కడ నిజాయితీ ఉన్నవాడు నెగ్గుకు రాలేకపోతున్నాడు, వాడి బుద్ధి కూడా ఆ విధంగా మారిపోతుంది అంటే ఆలోచన చేయండి. నిజాయితీ ఉన్నవాడు కూడా ఈ కలియుగంలో, ఈ మన సమాజంలో బ్రతకలేక తన ఆవిష్కరణలు అందరికీ అందాలంటే, తన చేతికి 10 రూపాయలు రావాలంటే ఈ అధర్మంతో రాజీ పడిపోవాలి అనేసి బాగున్నవాడు కూడా చెడిపోయి అధర్మానికి అలవాటు పడిపోయి 10 రూపాయల వస్తువుని 20 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి. ఈ లంచగొండలందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోవాలి, ఇంకా ఏం మిగులుతాయి? రాజీ పడిపోయి తక్కువ రకం వస్తువు తయారు చేయడం, చివరికి ప్రాణాలు పోయేది, నష్టపోయేది, కోల్పోయేది, అశాంతి మిగిలేది సామాన్యమైన ప్రజల దగ్గర. ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాటికి సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీ ఏదో ఆవిష్కరణలు చేస్తే అక్కడ అనుమతులు తీసుకోవాలి.
ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత అడిగాడో బేరం కుదుర్చుకుని 9 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇంతకుముందు అలా ఎన్ని లక్షలు తీసుకుని ఉంటాడు ఆలోచించండి. ఇంట్లో జస్ట్ వెళ్ళి చూస్తే 3.5 కోట్లు కనిపించాయి. ఎన్ని కోట్లు నొక్కుంటాడో ఆలోచించాడు. ఎన్నెన్ని చోట్ల ఆస్తులు అవన్నీ కొనేసేసి రెడీ చేసి పెట్టుంటాడో ఆలోచించాడు. నాణ్యం లేని సరుకు, నకిలీ సరుకులు మార్కెట్లోకి వస్తున్నాయంటే ఇలాంటి వాళ్ళు లంచాలు తీసుకుని అనుమతి ఇవ్వడం వల్ల కాదా? ప్రజల ప్రాణాలు పోతున్నాయంటే, ప్రజలకు నాణ్యమైన వస్తువులు దొరకట్లేదంటే ఇలాంటి వాళ్ళు లంచాలు తీసుకోవడం వల్ల కాదా? ఇలాంటి వాడితో నలిగి స్టార్టప్ కంపెనీలు పెట్టిన యువత, నిజాయితీ ఉన్న వాళ్ళు, సదుద్దేశంతో మార్కెట్లోకి వచ్చిన విద్యార్థులు కూడా వీళ్ళతోటి రాజీ పడిపోయి వేగుకు రాలేక వాళ్ళు కూడా అలాగే తయారైపోతున్నారు. ఈ అవినీతి పరులని ఎదుర్కొని వాళ్ళు కూడా అవినీతికి అలవాటు పడిపోతున్నారు. వెరసి భారతదేశం అభివృద్ధి సాధించలేకపోతుంది. వెరసి సామాన్యులు మోసపోతున్నారు. వెరసి లంచగొండలు పెరిగిపోతున్నారు. అవినీతి పెరిగిపోతుంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎంత అవినీతి ఉందంటే ఆలోచించండి. ఇలాంటి డైరెక్టర్లు, ఇలాంటి అధికారులు ఉన్నారంటే ఆలోచించండి. పనిష్మెంట్ కాదు, పర్మనెంట్గా పదవిలో నుండి వైదొలిగించాలి. వాళ్ళకి ఈ పెన్షన్లు అలాంటివి ఏమీ రాకుండా మొత్తం కట్ చేసి పడేసేసి వీధిలో నుంచి పెట్టి కఠినమైన శిక్షలు విధించాలి లంచగొండలకి. సమాజం బాగుంటుంది. నిజాయితీ పరులు గెలిచి వస్తారు. సామాన్యమైన ప్రజలు దగా పడకుండా జాగ్రత్తగా ఉంటారు. సురక్షితమైన, ఆరోగ్యవంతమైన, ధర్మబద్ధమైన సమాజాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. జై హింద్.